నమస్కారం. టీవీ ప్రైమ్ 5 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు చంద్రబాబు కూటమికి నాయకుల కితాబు. విజయవాడ జోజీనగర్ ఇళ్ల కూల్చివేత బాధితులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన జగన్. అంగన్వాడీ సూపర్వైజర్లకు, టీచర్లకు అత్యాధునిక 5G మొబైల్ ఫోన్లను అందజేసిన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్న ఎమ్మెల్యే. జీఎంఆర్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావును పొగడ్తలతో ముంచెత్తారు మంత్రి నారా లోకేష్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు జీఎంఆర్ను మీరు కట్టగలరా అని అడిగినప్పుడు కట్టగలమని చెప్పి మరీ నిరూపించుకున్నారు జీఎంఆర్ అని అన్నారు నారా లోకేష్. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంచెం సందేహం ఉండే, మీరు ఎయిర్పోర్ట్ కట్టగలుగుతారా, మీకు అనుభవం ఉందా, ఇంత పెద్ద ప్రాజెక్ట్, స్ట్రాటజికలీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ హైదరాబాద్ మీ చేతుల్లో పెట్టాలనుకున్నా. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి నాకు, అది నేను ఇంకా కన్విన్స్ అవ్వలేదు, వెళ్ళి పనిచేసి నన్ను కన్విన్స్ చేయండి అని అడిగారు. ఇది ఎప్పుడు టెండర్ గెలిచిన తర్వాత, బిడ్ గెలిచిన తర్వాత. అప్పుడు జిఎంఆర్ గారు ప్రపంచం మొత్తం తిరిగి ఏకంగా జేవీలు ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి, లేదు మేము కట్టగలుగుతాం, కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఒక నంబర్ 1 ఎయిర్పోర్ట్ మేము హైదరాబాద్ లో కట్టి తీరుతామని ఒక పట్టుదలతో కట్టి ఈరోజు తెలంగాణ జీడిపికి సుమారు 12% కాంట్రిబ్యూషన్ చేస్తుంది హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్. ఆనాడు చాలా మంది ఎగతాళి చేశారు, ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు అవసరమా అని అడిగారు. వాళ్ళందరూ ఒకటే సమాధానం ఇస్తున్నారు. ఈరోజు వెళ్ళి చూడండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా డెవలప్ అయింది. ఈరోజు పక్క రాష్ట్రాల్లో బెంగళూరు కానీ చెన్నైలో కానీ ఒక ఎయిర్పోర్ట్ అయిపోయింది, 2వ ఎయిర్పోర్ట్ కట్టే పరిస్థితికి వచ్చారు. కానీ హైదరాబాద్ అదృష్టం ఏంటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విజన్ 5,000 ఎకరాలు తీసుకుని రాబోయే 100 సంవత్సరాల కెపాసిటీ కూడా శంషాబాద్ లోనే కట్టే విధంగా ఆనాడు ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ముందరికెళ్లారు. విజన్ అనేది చాలా చాలా అవసరం అండి. కొంతమంది విజన్లెస్ పీపుల్ విజనరీని ఎగతాళి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు రాజుగారిని కలిసిన తర్వాత ఆయన మాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఏవియేషన్, సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో 25% తెలుగోలు ఉండాలి, దానికి మీరు ఏం చేయాలో మీరు చెయ్యండి. ఒక ముఖ్యమంత్రిగా నా సహకారం ఉంటుందని ఆయన చాలా సింపుల్ గా చెప్పారు. ప్రపంచంలో, దేశంలో కాదు, ప్రపంచంలో 25% అంటే కనీసం భారతదేశంలో 70% ఉండాలని ఈరోజు రాజుగారే నాకు టార్గెట్ పెంచారు. అంటే బాబు గారు ఆ విజన్తో నాకు ఆదేశాలు జారీ చేశారు. అప్పుడు రాజుగారు నేను మాట్లాడా, జిఎంఆర్ అంకుల్తో కూడా నేను మాట్లాడా, ఎట్లా చేయాలి డిస్కస్ చేశాం. ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేయాలి, కేవలం ఏదో ఒక యూనివర్సిటీ చేస్తాం కాదు, ఒక కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి, అంటే స్టూడెంట్ లైఫ్, అకామిడేషన్, అదేవిధంగా మన క్యాఫెటీరియా, ఇవన్నీ కూడా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఒక్కొక్క యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంటుంది. ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి బెస్ట్ ఇన్ క్లాస్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఒక ఏవియేషన్ ఎడ్యుసిటీకి అవకాశాలను అందిపుచ్చుకుని వాటి ద్వారా సత్ఫలితాన్ని పొందడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిట్టాన్ని పొగిడారు భీమిలి ఎమ్మెల్యే కంటా శ్రీనివాసరావు. ఒకప్పుడు హైదరాబాద్ని ఎలా అయితే అభివృద్ధి చేశారో ఇప్పుడు ఆంధ్రాను కూడా అదే విధంగా అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారన్నారు చంద్రబాబు అని కంటా శ్రీనివాసరావు అన్నారు. మామూలు ప్రావర్బ్ ఉంటుంది, విజన్ విత్ యాక్షన్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని. ఏదైనా కొత్త అవకాశాలు వస్తే దాన్ని అందిపుచ్చుకోవడంలో మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముందుంటారు. మరి ఈరోజు హైదరాబాద్లో ఆ రోజు 95, 2004 దాకా కూడా ఆ 10 సంవత్సరాల్లో ఏ విధంగా హైదరాబాద్ నగరం ట్రాన్స్ఫార్మ్ అయింది, కొత్తగా ఒక నగరం సైబరాబాద్ నగరం ఆ రోజు అభివృద్ధి చెందింది. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలని హైదరాబాద్ తీసుకొచ్చి ఐటీ అంటే హైదరాబాద్ గుర్తొచ్చే విధంగా చేసిందో అవన్నీ కూడా మనం కళ్ళ ముందు చూసాం. నాకైతే
బాగా గుర్తు. నేను 99 ఫస్ట్ అప్పుడు అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు స్వర్గీయ ఎర్రనాయుడు గారితో కలిసి ఢిల్లీలో 5 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వస్తే దేశ రాజకీయాలంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఏపీ భవన్లో ఉండే. మరి ముఖ్యంగా ఆ రోజు ఆయన యొక్క దూరదృష్టి ఐటీ కానీ లేకపోతే సివిల్ ఏవియేషన్ కానీ ఇవన్నీ కూడా ఎలా పొటెన్షియాలిటీ ఉంది, వాటి వల్ల ఏ విధంగా ఈ రాష్ట్రానికి బెనిఫిట్ జరుగుతుంది, ఇవన్నీ కూడా ఆలోచించి ఆయన చేసిన కార్యక్రమాలు చూసేవాళ్ళం. ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఢిల్లీకి వస్తే ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకు ఒకసారి వస్తే ఆ కన్సర్న్డ్ పీఎంనో లేకపోతే ఒక మినిస్టర్నో కలిసి వెళ్ళిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఢిల్లీ వచ్చినా కూడా అందరూ మినిస్టర్లకి టెన్షన్ అన్నమాట. అక్కడ కనీసం 15-20 మంది ఆ ఒక రోజులో కలవటం. మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే నైట్ 11-11:30 కూడా. ఆ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మన రూడీ గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాలి, జిఎంఆర్ ఎయిర్పోర్టు, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి అని చెప్పినప్పుడు అప్పుడు ఎర్రనాయుడు గారు తర్వాత అందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు అన్నారు, సార్ మీరు అవసరం లేదు, మేము వెళ్ళి మామూలుగా ఆయనకి చెప్తాం రెప్యుటేషన్ ఇవ్వండి అంటే, లేదు నేను వస్తానని చెప్పని స్వయంగా సీఎంగా ఉండి ఆయనే ఆ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారి దగ్గరికి ఆ బిల్డింగ్కి వచ్చి ఆ రోజు ఎయిర్పోర్ట్కి కావాల్సిన అనుమతులు కానీ కొన్ని ఏదైతే బెనిఫిట్స్ అయ్యేవాళ్ళో అవన్నీ కూడా కావాలని చెప్పని స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి తీసుకుంటే ఈరోజు మన కళ్ల ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనిపిస్తా ఉంది. మరి ఆ కేటగిరీలో ఈరోజు వరల్డ్లోనే బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తయారైందంటే అది ఆ రోజు ఆయన ఆలోచన. మరి అలాగే ఈరోజు ఈ సివిల్ ఏవియేషన్లో ఉన్న ఆపర్చునిటీ చూస్తూ ఉన్నాం. ఏరోస్పేస్, ఏవియేషను అలాగే డిఫెన్స్ ఇట్లన్నిటికి సంబంధించి ఒక ఏఐడి ఒక యూనివర్సిటీ పెట్టాలని ఒక ఆలోచన వచ్చిందంటే మరి ఆయన యొక్క విజన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలోనే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంతవరకు ఎక్కడ కూడా ఇటువంటి యూనివర్సిటీ గురించి ఆలోచన లేదు. అటువంటి దీన్ని ఇక్కడ సాకారం చేసి మన భోగాపురం ఎయిర్పోర్ట్కి అనుసంధానం చేసుకుంటూ ఇక్కడ మన భీమిలి నియోజకవర్గంలో ఈ యూనివర్సిటీకి సంబంధించి ఎంఓయూ చేసుకోవడం నిజంగా ఇది ఒక గేమ్ చేంజర్గా కాబోతా ఉంది ఇక్కడ. మరి మొన్ననే మనం 12వ తారీఖున చూసి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తున్నా అని స్టేజీపైకి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ ప్రసంగంలో ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని అనేవారని, అటువంటి ఉత్తరాంధ్ర నేడు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని అన్నారు శాసనసభ స్పీకర్ నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు. డిగ్రీలో ఎమ్మెల్యే అయిన ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో అప్పటి నుంచి కూడా చూస్తున్నాను. అప్పటి నుంచి కూడా ప్రతి నాయకులు కూడా వేదికలకి ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగింది, ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు నుంచి చూస్తున్నాను, నియర్లీ 42 ఇయర్స్ నుంచి ఏ నాయకులైనా స్టేజ్ ఎక్కితే ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిపోయిందని మాట్లాడారు. ఇవాళ అటువంటి ఉత్తరాంధ్రకి మహా దశ పట్టింది. ఇవాళ ఎవరో ఊహించలేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎన్టీ రామారావు గారి టైంలో ఉత్తరాంధ్రకి గుర్తింపు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకి అప్పటి నుంచి చెప్తూనే ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈ చెప్పిన మాట ప్రకారంగా ఇవాళ చూస్తే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు, మాట్లాడుతూ విన్నారు నేను అందరూ కూడా. ఎన్ని కార్యక్రమాలు అండి ఈ 2 ఇయర్స్లో, రాత్రి పగలు కష్టపడి అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అతను నిద్రపోవడం, మమ్మల్ని నిద్రపోవనివ్వడం. ఇప్పుడు లోకేష్ గారు బయలుదేరారు మళ్ళీ. ఇప్పుడు అతనే నిద్రపోవనివ్వట్లేదు, ఇతను మరీ నిద్రపోవనివ్వట్లేదు. అంచేత ఏదైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి చెందిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలని రాబోయే తరం వారికి అందించాలన్నది ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి మోడీ గారి సహకారం కూడా మనకు ఉంది. అంచేత పనిచేస్తున్న నాయకులకు అండగా ఉండవలసిన బాధ్యత కూడా ప్రజలకు ఉంది. ఎన్ని చేసినా కామెంట్ చేస్తున్నారని ఇంకానా, అది బాధ. ముందుకు వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు తీసుకొస్తున్నారు. ఇది పద్ధతి కాదు. రాజకీయాలు ఉంటాయి కాదన్నాను, పార్టీలు ఉంటాయి. అభివృద్ధి జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు ఏకంగా రాష్ట్రం కోసం పనిచేయాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునివ్వాలని చెప్పి కోరుకుంటున్నానండి. ఇవాళ రాష్ట్రం మన రాష్ట్రం, పార్టీలు ఉండొచ్చు. మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరూ సహకారం ఉండాలి, మీ ప్రజల సహకారం ఉండాలి. సరే, ఈ కార్యక్రమం గురించి చూశారు, అందరికీ తెలుసు, చాలా సంతోషం. మొన్న నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు
మల్లికార్జునరావు గారు వీళ్ళ అధినేత గారు కలిశాను, ఇంటికి వెళ్ళి కలిసాం సరదాగా. అది మల్లికార్జునరావు గారు అన్న మాట ఏంటంటే, అయ్యన్ పాత్రుడు గారు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, ఇంకెక్కడన్నా ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, కానీ నాకున్న అదృష్టం ఏంటంటే నా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం నాకు వచ్చింది చెప్పారు. ఎంత మంచి మాట అండి అది. ఎక్కడైనా కట్టవచ్చు మల్లికార్జునరావు గారు. నా ప్రాంతంలో మా ఊరు పక్కన ఎయిర్పోర్ట్. ఉత్తరాంధ్ర అంటే వలసలు వెళ్లే ప్రాంతమని, వెనుకబడ్డ ప్రాంతమని ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది మాట్లాడుతున్నారు. అయితే ఈ 18 నెలలుగా చంద్రబాబు కృషితో ఉత్తరాంధ్ర పరుగులు తీస్తుందని అన్నారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు. ఉత్తరాంధ్ర ప్రాంతం అనంటే ఎప్పుడు కూడా వలసలు వెళ్లే ప్రాంతం, లేకపోతే వెనకబడినటువంటి ప్రాంతంగా ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఈ 18 నెలలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ అన్న గారు, వీళ్ళిద్దరూ కూడా ఈ ఉత్తరాంధ్ర మీద, ముఖ్యంగా విశాఖపట్నం మీద పెట్టినటువంటి దృష్టితో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వేరు, రేపు రాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర వేరు అని ఒక జనరేషనల్ షిఫ్ట్ తీసుకొని వచ్చినటువంటి ఘనత ఈరోజు వాళ్ళిద్దరిది అనేది ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. విశాఖపట్నం ముందు నుంచి ఎప్పటి నుంచో ఉత్తరాంధ్రకే ఒక వేదికగా, ఒక కేంద్రంగా ఉండేది. కానీ గత 18 నెలలుగా జరుగుతున్నటువంటి ఇక్కడ కార్యక్రమాలు చూస్తే ఈ విశాఖపట్నం గాని, ఉత్తరాంధ్ర గాని ప్రపంచానికే ఒక కేంద్రంగా రేపు తయారవ్వబోతుందన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో ఏవియేషన్ తాలూకా పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏవియేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా ఏవియేషన్ ఈరోజు అందరితో కూడా కనెక్ట్ అయి ఉన్నటువంటి సబ్జెక్టుగా మారింది. అలాంటి ఏవియేషన్ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన దేశంలో గ్రో అయిందనంటే దానికి కారణం మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు. ఆయన 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు ఈరోజు మనకి గోవా గవర్నర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఆలోచించి ఆ రోజు ఒక పునాది వేసి ఏవియేషన్కి గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 12% గ్రోత్ రేట్తో ఎదిగినటువంటి ఏకైక సెక్టర్ మన దేశంలో ఏవియేషన్ సెక్టర్ అని అంటే దానికి ఆ రోజు పునాది వేసినటువంటి అశోక్ గజపతిరాజు గారికి కూడా ఎంతో క్రెడిట్ చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కూడా మా ఏవియేషన్ శాఖలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం గురించి ఈ రోజు కూడా చెప్పాలనంటే దాని పేజీలు చరిత్ర తిరగరాసి చూస్తే అందులో అశోక్ గజపతిరాజు గారి తాలూకా పాత్ర స్పష్టంగా ఈ రోజు వరకు కూడా కనిపిస్తుంది. అంత గొప్ప ఆలోచనలతో ఆ రోజు పునాది వేసినందుకు ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఏవియేషన్ ఏదో ఒక వర్గానికో, ఒక సెక్టర్కో, లేకపోతే ఒక ఎలీట్కో, ఒక లగ్జరీ ఐదులోగా లేకుండా ప్రతి ఒక్కరూ, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఏవియేషన్లో, ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణించేటటువంటి స్థాయికి మన భారతదేశం ఈరోజు ఎదిగింది. ఇలాగే ఎదగబోతుంది కూడా. ఈరోజు సుమారు మన దేశంలో 800 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. మన భారతదేశం ఆర్డర్స్ ఈరోజు చూసుకుంటే మరొక 1700 ఎయిర్ క్రాఫ్ట్లు ఆర్డర్స్ పెట్టి ఉన్నారు. అంటే ఎంత డిమాండ్ మన దేశంలో ఏవియేషన్కి సంబంధించి ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే మరొక 20 సంవత్సరాల్లో 800 ఎయిర్ క్రాఫ్ట్లు కాస్త 3000 ఎయిర్ క్రాఫ్ట్ల వరకు కూడా వెళ్లబోతున్నాయి. ప్రతి ఎయిర్ క్రాఫ్ట్. మాజీ మంత్రి మన్సాస్ చైర్మన్, గోవా గవర్నర్ మితభాషి అయిన పోస్పాటి అశోక్ గజపతిరాజు దేశంలోనే మొదటి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 6 దేశాల్లో అయిపోయింది ఆ ప్రాంతం లైసెన్సింగ్ దిస్టింగ్ చూస్తే. బర్మా నుంచి, శ్రీలంక నుంచి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం ఇవన్నీ కలుపుకుని బహు తక్కువ పైలట్లు ఉన్న రోజుల్లో ఆయన ఒక ఏవియేషన్ లో పైలట్ అయ్యారు. ఆయన పేరే మాన్సాస్, మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అని. అయితే ఆయన కమర్షియల్ థింకింగ్ అసలు లేదు. ఇన్స్విన్స్గా 10 సంవత్సరాలు ఇటు అటు చూస్తే జేఆర్డి టాటా వచ్చి ఒక పుష్మాత్, 2 పుష్మాత్ ఎయిర్ క్రాఫ్ట్స్ పెట్టుకుని కరాచీ, బాంబే, మెడ్రాస్ ఒక మెయిల్ సర్వీస్ పెట్టారు.
దానికి కమర్షియల్ లెగ్స్ ఇచ్చారు. అప్పుడు జనానికి తిరగడానికి కొంచెం డేంజరస్ ఇది ఏవియేషన్. ఆ టైంలో ఈ రోజున్న ఈమెయిల్ అలాగా ఆ రోజు మెయిల్ ని అందించడంతో అది ఫోరనర్ అయింది మన భారతదేశం ఏవియేషన్ కి ముందు తీసుకెళ్లడం అయింది. ఫోరనర్ ఫర్ ఇంక్లూడింగ్ ఎయిర్ ఇండియా, బేసిక్లీ ఎయిర్ ఇండియా. అది చేసి ముందు వెళ్ళాం. భారతదేశము అన్ని దేశాల కంటే యంగర్ దేశం, ఇప్పుడు యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మా అదృష్టం ఏంటంటే, వ్యక్తిగత అదృష్టం ఏంటంటే, మిత్రులు ఎర్రం నాయుడు అలాంటి పెద్దలు, ఇప్పుడే చెప్పాను అయ్యన్న పాత్రుడు కొంచెం ఇదిగా ఉంది, అలాగా మిత్రులు నారా చంద్రబాబు నాయుడు గారితో మనం అందరూ ఒక బృందంగా ఒక టీం వర్క్ గా పని చేయగలిగాం. టీం వర్క్ గా పని చేయగలిగితే ఏదైనా సాధించగలుగుతామని విషయము మనం అర్థం చేసుకోవాలి. మన అదృష్టం మన పిల్లలు యాక్టివ్ అయిపోయాయి. ఇప్పుడు నా ఆరోగ్యం అంత సహకరించటం లేదు, కానీ పిల్లలు దొరకారు కనుక వారి చేత పరిగెత్తిస్తున్నాం. అది రామ్ కావచ్చు, నా కూతురు కావచ్చు, లోకేష్ కావచ్చు. అయితే గంటా శ్రీనివాస్ గారు మా వయసు అనుకుంటున్నాను. ఆ నల్ల వెంట్రుకలు కనిపించేసరికి కానీ ఆయన సహకారం కూడా మా టీంలో ఆయన కూడా రావడం. విజయవాడ జ్యోతి నగర్ ఇళ్ల కూల్చివేత బాధితులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. వారికి అండగా ఉంది, న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. మళ్ళీ నిన్న పడిపోతారు. లోన్ తెచ్చుకున్నాం, కట్టుకున్నామని ప్లాన్ కూడా ఉంది సార్. 25 lakhs loan is there, sir. 25 lakhs approval of the ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? 10 ఏళ్ళైంది సార్ కట్టి. 10 ఏళ్ళైంది సార్ కట్టి. 10 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు. ప్లాన్ కూడా ఉంది సార్. ఇంటికి ప్లాన్ ఉంది. ఈ స్థలానికి సంబంధించి 2 ఎకరాల 17 సెంట్లు. ఈ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి దాదాపుగా 42 కుటుంబాలు 25 సంవత్సరాలుగా ఈ 42 కుటుంబాలు ఇక్కడే నివాసమై ఉంటున్నాయి. 25 సంవత్సరాలుగా వీళ్ళు మాదిరిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఈ మాదిరిగా ధ్వంసం చేశారు. 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంట్లో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటా ఉన్నారు. ఓవైపు ఏమో సుప్రీంకోర్టుకు సంబంధించి, సుప్రీంకోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓవైపు ఏమో న్యాయ పోరాటం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు పోలీసులను డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ 42 కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది.
డిసెంబర్ 31వ తారీఖు వరకు సుప్రీంకోర్టులో ఊరట పొందిన ఈ కేసులో ఈ 42 కుటుంబాలు ఓవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే 31వ తారీఖు వరకు ఊరట ఉండగానే ఇక్కడ పోలీసులను అడ్డు పెట్టుకొని ఏకంగా 200 మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ 42 ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్ళని గుంటూరు జిల్లా పొన్నూరు ఆర్టీసీ బస్సులో బంగారు ఆభరణాలు చోరీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు. చోరీలకు పాల్పడుతున్న మహిళల ముఠాను గమనించిన ప్రయాణికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 4 మహిళలను అదుపులో తీసుకున్న పొన్నూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ పెట్టద్దంటే మళ్ళీ ఫోన్ పెడతావు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు టీటీడీ చైర్మన్ పిఆర్ నాయుడు. డిసెంబర్ 30 తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతాయని, మొదటి 3 రోజులకు ఎలక్ట్రానిక్ లక్కీ టికెట్ ద్వారా టోకెన్లు కేటాయించామని, మిగతా 7 రోజులు సామాన్య భక్తులు ఎలాంటి టోకెన్ లేకపోయినా సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని తెలిపారు. జరిగినటువంటి ఏదైతే ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని గత నెల రోజుల నుంచి ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, దాని మీద రివ్యూలు పెట్టుకొని అది పెట్టుకొని మొదట 3 రోజులు ఏదైతే ఉందో వైకుంఠ ఏకాదశికి దాన్ని లాటరీ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. 2వ తారీఖు నుంచి భక్తులు ఎవరైనా రావచ్చు, దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు అనేటువంటి నిర్ణయం తీసుకున్నది మీకు అందరికీ తెలుసు. దానికి అనుగుణంగానే ఎలా చేయాలి ఏర్పాట్లు, ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేయాలి, మిగిలిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారులు రోజు రివ్యూ చేసుకొని దాదాపు పూర్తయిందని చెప్పచ్చు. ఈరోజు నేను రోజుకొక డిపార్ట్మెంట్ని ఏదైతే ఉందో తిరుమలలో, తిరుపతిలో వాటన్నిటిని కూడా ప్రత్యక్షంగా చూసి అక్కడ ఏం మౌలిక సదుపాయాలు ఏం కావాలో అవన్నీ కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాం. రేపు బోర్డు మీటింగ్లో ఉన్నాయి. సుమారు 50 పాయింట్ల వరకు రేపు అజెండా ఉంది. కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా కూలంకషంగా రేపు చర్చించడం జరుగుతుంది. వీటన్నిటి కూడా కొంత పరిష్కారం వస్తుంది అనేటువంటిది మాకు గట్టి నమ్మకం ఉంది. సో ఆ దిశగా మేము పయనిస్తున్నాం. దీనికి అందరూ సహకరించాలి. మొట్టమొదటిగా మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలి. ఎక్కడైనా ఏదైనా ల్యాబ్స్ ఉంటే నేను జనవరి 10వ తారీఖు వరకు ఇక్కడ పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పాతపట్నం మొలియాపట్టి సూపర్వైజర్లకు, టీచర్లకు, అలాగే కొత్తూరు, ఎల్లన్పేట, హిరమండలం మండలాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ సూపర్వైజర్లకు, టీచర్లకు 260 రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న అత్యాధునిక 5G మొబైల్ ఫోన్లను పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో అంగన్వాడీ కార్యకర్తలకు అత్యాధునిక 5G మొబైల్ ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషణ, ఆరోగ్య, శిశు సంరక్షణ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలని అన్నారు. టీచర్లకు మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం తమ ప్రభుత్వం సాధించిన ముఖ్యమైన విజయాల్లో ఒకటని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు, సూపర్వైజర్లు, టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సీఎం సార్. 2014-2019 టైంలో మాకు మీరే వచ్చారు, ఈ మన ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మాకు 5 మొబైల్స్ ఇచ్చారు, మాకు జీతాలు కూడా పెంచారు. 2019-2024లో ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు మొబైల్స్ ఇవ్వలేదు, జీతాలు కూడా పెంచలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఇప్పుడు 2024లో మన ప్రభుత్వం వచ్చింది, మాకు 5G మొబైల్స్ ఇచ్చారు. అలాగే మా జీతాలు కూడా పెంచుతారని మేము చాలా ఆశపడ్డాం. 2014లో 2019లో మొబైల్స్ ఇచ్చారు మా జాబ్ లో జాయిన్ అయిన తర్వాత. అప్పటి నుండి మధ్యలో ఉన్న ప్రభుత్వం ఏమి కూడా జీతాలు కానీ ఎన్ని ధర్నా చేసినా సరే మాకు జీతం కానీ మొబైల్స్ కానీ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు 2024లో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మొబైల్స్ వచ్చాయి. అలాగే మాకు కూడా జీతం పెంచాలి. సీఎం సార్, మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పుత్తూరు ప్రాజెక్ట్ ఐసీడీఎస్. మాకు గతంలో 2014-2019లో మీరు వచ్చిన తర్వాత మాకు సెలవులు వచ్చేసారు. అది వచ్చాక మేము ఒట్లు చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అసలు తినడానికి జీతాలు కూడా మాకు సరిపోలేదు సార్. ఇంకా ఉన్న ఉద్యోగం ఎక్కడ పోతుందని చాలా భయపడ్డాం. మళ్ళీ మీరు రావడం, మా అన్న వచ్చారని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది సార్. అదే దయతో మాకు ఇవన్నీ వర్కులు చేస్తున్నాము. మమ్మల్ని కనిపెట్టండి, మా జీతాలు పెంచండి, మా ఫ్యామిలీస్ మీరు ఆదుకోండి సార్. వినయంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు కొంచెం ఆదుకోండి సార్. మా శాలరీస్ చాలా తక్కువగా ఉన్నాయి, మీరు ఆదుకోండి సార్. మాకు ముఖ్యమంత్రి గారికి అంగన్వాడీ వర్కర్లు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గతంలో మన మీ హయాంలోనే మాకు మొబైల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దాంట్లోనే మేము వర్క్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ మీ హయాంలోనే మాకు మొబైల్ అనేది వచ్చింది. దానికి మేము అందరం మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మరేమో మీ హయాంలోనే మాకు జీతాలు కూడా పెంచుతారనేసి మీ వల్లే అది సాధ్యమవుతుందని మేము అందరం కోరుకుంటున్నామండి. ఈ సెల్లేమో మాకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందుకున్నందుకు మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో నవంబర్ 28 జరిగిన చోరీ కేసులో రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు చెందిన 5 ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడిన ముఠా నుంచి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులపై వివిధ రాష్ట్రాల్లో 15 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈ నర్సాపేట సబ్ డివిజను పల్నాడు జిల్లా చిల్లూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ పరిధిలో మొన్న 28/11 అంటే నవంబర్ 28 నాడు ఈ మేడం బైరా సుజాత మేడం గారి ఇంట్లో ఈ యొక్క నైట్ అఫెన్స్ చేయడం జరిగింది దొంగలు. దాని మీద మేడం లేరు యాక్చువల్గా అప్పుడు. తర్వాత మా సీఏ గారికి చెప్తే సీఏ గారు వెంటనే మరుసటి రోజు వెళ్ళి ఆ దర్యాప్తులో భాగంగా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చూశారు. అది ట్రూ అఫెన్స్. అక్కడ యాక్చువల్గా అయితే దాదాపు 21 సవర్ల బంగారు నగలు, ఈ కనపడేటువంటి ఇతర వస్తువులు, వాచీలు ఒక 10, అలాగే వెండి చైన్లు, డబ్బు కొంత కూడా పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు మేడం గారు. అయితే దీని మీద మా సిఏ గారు వాళ్ళ టీము చాకచక్యంగా ఈ ముద్దాయిలు మొత్తం 5 ఉన్నారు. వీళ్ళంతా కూడా రాజస్థాన్కి సంబంధించి, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు, హర్యానా స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళంతా ఒక గ్యాంగ్గా ఏర్పడి చేస్తూ ఉన్నారు. వీళ్ళ మీద కేసులు చూస్తే కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక్కొక్కరి మీద దాదాపు 15 కేసులు అట్లా ఉన్నాయి. ఆ 15 కేసులు కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. చూస్తే అది హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఒక కేసు, రాజస్థాన్లో ఉంది, ఒరిస్సాలో ఉంది, అట్లనే మన దగ్గర శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి ఎక్కువ. శ్రీకాకుళంలో దాదాపు 6-7 అఫెన్సులు చేశారు. అలాగే వీళ్ళ అసోసియేట్స్ కూడా ఆ విధంగా ప్రతి దగ్గర కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వీటితో పాటు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.